సో టిల్లు స్క్వేర్ బర్త్డే గ్లిమ్స్ అంట వచ్చేసింది. ట్రైలర్ 14 ఫిబ్రవరి వస్తుందంట. సో వ్యాలంటైన్స్ డే చాలా రోజులు ఉంది భయ్య. వీళ్ళ పాటలు ఎప్పుడో ఒకసారి ఇస్తారు. అండ్ ఆల్సో అసలు ఎలాంటి అప్డేట్ లేదు. మూవీ విల్ బి రిలీజింగ్ ఆన్ March 29th. చాలా చాలా టైం ఉంది ఇంకా. నేనైతే వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం, ఎందుకంటే ఫస్ట్ మూవీ వాజ్ సో మచ్ ఫన్ అన్నట్టు. సో మీ థాట్స్ ఏంటో చెప్పండి అప్పటిలోపు. మనము చూసే లోపు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో డిలే చేయకుండా లెట్స్ వాచ్ టిల్లు స్క్వేర్ బర్త్డే గ్లిమ్స్ అంట. హే బ్రో, మీ బర్త్డే అంట కదా, హ్యాపీ బర్త్డే. ఓ థ్యాంక్ యూ Tillu, I'm so sorry. Happy birthday to you. థ్యాంక్ యూ. ఇట్లాంటి ఏదో Tillu, లాస్ట్ ఇయర్ నీ బర్త్డే రోజు నువ్వు ఎక్కడున్నావు? మేము యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరం కలిసి మూవీ చూసినాం ఒకటి. ఏ మూవీ? ఇట్స్ నల్లమల్ల ఫారెస్ట్ నల్ల చీర ఫిలిం బై రాధిక. చాలా పెద్ద డైరెక్టర్ ఆమె, బాగా చెప్తుంది కథలు. అట్లాంటి ఒక మూవీ కూడా రిలీజ్ అయిందా? ఓటీటీటీ పాన్ మల్కాజ్గిరి మూవీ అది. దాని స్టోరీ ఏంటి? ఇక అది లవ్, హార్ట్ బ్రేక్, హారర్, మిస్టరీ, థ్రిల్లర్, చీటింగ్, క్రైమ్ అది ఉంటుందిగా. ఓవరాల్ గా అయితే చాలా పెద్ద కామెడీ అది. నువ్వు ఎక్కువ క్వశ్చన్లు అడగకు మళ్ళా. అంటే ఎప్పుడో చూసిన మూవీ కదా అది, చక్కగా గుర్తు వస్తలేదు నాకు. గుర్తు తెచ్చుకోవాలని కూడా లేదు మనకి. ఏవో పాత జ్ఞాపకాలు నాయి, పాతే కానీ తీపి అయితే కావు. స్టార్ బాయ్ సిద్ధు. ఓకే, సో టిల్లు స్క్వేర్ విల్ బి March 29th వస్తుంది. పెద్ద గేమ్ లేదు దీంట్లో కూడా, ఆబ్వియస్లీ ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏదో బర్త్డే కాబట్టి ఇచ్చినట్టుంది. నో ప్రాబ్లమ్ విత్ ఇట్. ఐఎమ్ లైకింగ్ ఇట్. లైక్ గుర్తు చేసినట్టుగా మనకి ఆల్రెడీ ఏం జరిగింది అండ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ విత్ డీజే టిల్లు రైట్ నౌ. అండ్ మళ్ళీ ఇంకో అమ్మాయి వచ్చింది అండ్ ఎవ్రీథింగ్. సీన్ అయితే మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ భయ్యా. అంటే లైక్ ఫస్ట్ మూవీ చాలా చాలా నచ్చింది అనమాట నాకు. కొన్ని ఇష్యూస్ ఉండే, అంటే జనరల్గానే దీన్ని సీరియస్ తీసుకోవద్దు అని ఫస్ట్ 15 minutes అర్థమైపోతాయి. ఈ సినిమా నువ్వు సీరియస్ తీసుకుంటే ఇక వేస్ట్ అన్నట్టు అని. అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే కామెడీ సీన్ మాత్రం ఎన్నిసార్లు పగలబడి నవ్వినా. అండ్ ఐ వాంట్ దాట్ టు రీక్రియేట్ అగైన్. ప్లీజ్ అదే చేయండి. అండ్ అనుపమ పరమేశ్వరన్ చాలామంది ఫ్యాన్స్ ఇప్పటికీ ఏడుస్తున్నారు. ఏడుపులు మామూలే లేవు, వినబడుతున్నాయి కూడా మాకు. సో ఎలా ఉండబోతుందో చూడాలి గ్యారంటీగా. ట్రైలర్ విల్ బి ఆన్ 14 ఫిబ్రవరి అంట. కాంట్ వెయిట్ మ్యాన్, నిజంగా చూడాలి. వ్యాలంటైన్స్ డే అని తెలుసు ఆబ్వియస్గా, జస్ట్ బర్త్డే గ్లిమ్స్ అని చెప్పేసి పెద్దగా ఏం చెప్పలేదు. బట్ ఒక చిన్న రిమైండర్ టైప్ అన్నట్టు ఫస్ట్ పార్ట్లో ఏం జరిగింది, సో దీనికి ఏ రకమైన సంబంధం, అది ఇది సేమ్ ఒకటే సీక్వెల్. అప్పటికి ఇప్పటికి లైక్ మళ్ళీ ఏం మారలే వీడు. పాటలలో తెలిసిపోయింది మనకి, బట్ స్టిల్ ఇంకొంచెం ముందే చెప్పడం పాటలు వినని వాళ్ళకి, లేదా డైరెక్ట్ లైక్ యూట్యూబ్లో చూడకుండా స్పాటిఫైలో ఎక్కడ పాటలు విన్న వాళ్ళకి కాంటెక్స్ట్ అర్థం కాదు కదా, అది చెప్పడానికి అన్నట్టు. సో 14th అంట ట్రైలర్, ఖచ్చితంగా చూడాలి. దీనికి మాత్రం ముందే టికెట్లు ఎప్పుడో పోయినది అప్పుడు వెళ్ళి కొనేసుకోవాలన్నమాట. ఐ కాంట్ వెయిట్ టు వాచ్ దిస్ మ్యాన్. అండ్ చూడాలి నిజంగా. ఐ వాంట్ ఇట్ టు బీ అ గ్రేట్ ఫిల్మ్. ఫస్ట్ దానికంటే ఇంకా బాగుండాలని నాకు ఉంది. సో చూడాలి ఎలా ఉంటుందో. మీ థాట్స్ ఏంటి అసలు డీజే టిల్లు అంటే మీకు నచ్చుతుందా నచ్చలేదా అది కూడా కామెంట్స్లో చెప్పండి. టిల్లు స్క్వేర్ మీద మీకు ఏమైనా హైప్ ఉందా, హోప్ ఉందా, అన్నీ యాడ్ చేసేయండి నాకు కింద కామెంట్స్లో. సబ్స్క్రైబ్ చేసేసుకోవాలమ్మా ప్లీజ్. లెట్స్ రీచ్ టు 20,000 సబ్స్క్రైబర్స్ కొట్టేసండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.